నిఖిల్ పై సీరియస్ అయిన కావ్య. గోరింటాకు సీరియల్ తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యారు నిఖిల్, కావ్య. అప్పటి నుంచి కూడా వాళ్ళిద్దరు ఇంకా అలాగే కొనసాగుతున్నారు. నిఖిల్ బిగ్ బాస్ కి వెళ్లక ముందుకు కూడా ఇద్దరు కలిసి ఇంటర్వ్యూస్ ఇచ్చారు. టీవీ షోస్ లో, రియాలిటీ షోస్ లో కూడా పాల్గొన్నారు. అంతేకాదు ఇంటర్వ్యూ మధ్యలో ప్రపోజ్ కూడా చేసుకున్నారు. ఈ జంటను చూసిన ఆడియన్స్ అందరూ ఈ కపుల్ చాలా క్యూట్ గా ఉంది, లవర్స్ అంటే ఇలాగే ఉండాలన్నట్టుగా ఉన్నారు. కానీ బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళాక నిఖిల్ ఒక్కసారిగా బాంబు పేల్చాడు. బిగ్ బాస్ స్టేజ్ పై నాగార్జున గారు నిఖిల్ లవ్ స్టోరీ చెప్పు అని అడిగితే, నాకు ఎలాంటి లవ్ స్టోరీ లేదు సార్, నేను సింగిల్ అని పెద్ద బాంబు పేల్చాడు. దీంతో బిగ్ బాస్ చూసి ఆడియన్స్ అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. నిఖిల్ ఏంటి అలా అంటున్నాడు, ఇప్పుడు కావ్య పరిస్థితి ఏంటి అని కమెంట్స్ కూడా పెట్టారు. కావ్య నిఖిల్ కి బ్రేకప్ అయిపోయిందా, నిన్న మొన్నటి వరకు ఇద్దరు బాగానే ఉన్నారు కదా, ఇప్పుడు సడన్ గా ఏమైంది అంటూ సోషల్ మీడియాలో ఆడియన్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు. నిఖిల్ బిగ్ బాస్ హౌస్ కి వెళ్లి దాదాపు 30 days కావస్తుంది. 30 days లో నిఖిల్ ఒక్కసారి కూడా కావ్య పేరు అసలు తలుచుకోలేదు. అంత మంచిగా ఉన్న జంటకి ఇంట్లోనే ఏమైంది అని ఆడియన్స్ అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారు. వీళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరిగిందో, వీళ్ళిద్దరు ఎందుకు విడిపోయారో ఎవరికి అర్థం కావట్లేదు. ఈ టైంలో కావ్య బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది అని ఆడియన్స్ కోరుకుంటున్నారు. అసలు బిగ్ బాస్ స్టేజ్ పై నిఖిల్ ఎందుకు అలా చెప్పారు? అలాగే నిఖిల్ బిగ్ బాస్ స్టేజ్ పై కావ్య లాంటి లవ్ స్టోరీలు నాకు చాలా ఉన్నాయని చెప్పారు. దీంతో ఒక్కసారిగా ఆడియన్స్ ఫ్యూజులు ఎగిరిపోయాయి. అంతలా ప్రేమించిన కావ్యను కూడా ఇప్పుడు పాస్ లో కలిపేశాడు నిఖిల్. కావ్యతో లవ్ ని అంత సింపుల్ గా పక్కన పెట్టినప్పుడు మరి యూట్యూబ్ ఛానల్స్ కి తనతో ఇంటర్వ్యూ ఎందుకు ఇచ్చారు? రియాలిటీ షోస్ లో, టీవీ షోస్ లో పాల్గొనడం ఎందుకు? అంటే ఇవన్నీ ఫాలోవర్స్ సంపాదించుకోవడం కోసమా అని కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మీ ఒపీనియన్ ని కమెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.